తత్సత్. ఓం. జపతపాది కృత్యంబులు జనులు చేయ పుణ్యమే మాత్రమబ్బునో పొందుగాను. బ్రహ్మనిష్ఠుని సాంగత్య బలము వలన నెగడుచుండు పుణ్యంబు నిశ్చయముగా. సాధు సన్నిధి నున్నట్టి సాత్వికునకు శ్రేష్ఠ సంకల్పజాలము పుష్టిగుండు. సాధు వాక్యాల శక్తిచే శాంతమబ్బు చేరు జ్ఞానంబు మౌనుల సేవ వలన. మనసు శుద్ధమైన అది మర్మమెరుగు, మనసు మలినమైన అది మారియగును. విషయవలయమందేగిన వెర్రియగును, విషయవాసనలోడింపవేత్తయగును. ఓం తత్సత్. ఓం. సదాముక్తి సుధార్ణవంలో 5వ తరంగమైన ప్రశ్నోత్తర తరంగాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు 16, 17, 18, 19 ఈ 4 శ్లోకాలు కలిసి ఒకే ప్రశ్న సమాధానంగా ఉన్నాయి. పరిమాణాకృతి తుల్యాయాం సర్పా అధ్యాసో ననుస్రజి గజాధ్యాసో న తద్వత్ కిం తౌల్యమస్త్యాత్మవిశ్వయోః. మరుపర్వం సహాయాంతు జలాధ్యాసో వికల్ప్యతే కేశోన్రకచయాధ్యాసః మహాకాశే విరచ్యతే. భూజలయోర్న చ తౌల్యం నిశ్చలభూమే చలత్తరంగానాం. నాకృతి పరిమాణ గుణేన అధ్యాసస్యాస్తి తౌల్య నిర్బంధః. చలత్కేశోన్రకానాం చ సూక్ష్మానాం రూప సంభృతాం. అచల అపార నిరూపనభస స్థౌల్యమస్తి కిం. ఈ 4 చర్చ జరుగుతోంది. గతంలో వాడు అడిగాడు శిష్యుడు, ఏం స్వామి, ఒక తాడుంది, ఒక పాము కనపడడం ఎక్కడైనా అధ్యాస భ్రాంతితో ఒకదానికి ఒకటే కనపడుతుంది. మరి ఇక్కడ ఎలా ఉంది? ఒకే ఒక ఆత్మ లేక పరమాత్మ కదా, సర్వము వ్యాపించి ఉన్నాడు కదా. మరి దీంట్లో ఈ అధ్యాస ఎలా ఉన్నది? పరస్పర విరోధాలు, పరస్పర భిన్నాలు, చెట్లు, చేమలు, కొండలు, కోనలు, మనుషులు, జంతువులు, పక్షులు. ఇది ఎట్లా? ఇది ఒక్క విషయంలో అయితే భ్రాంతి వల్ల ఒకటి కనిపించవచ్చు, బాగుంది. మరి ఒకే ఒక ఆత్మ యందు ఇలా అధ్యాస ఎలా జరుగుతుంది స్వామి అన్నాడండి. చాలా అద్భుతమైన ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏం చెప్పాడు నాయన? అలాంటి నియమ నిబంధనలు ఏం లేదు. ఒకే నీటిలో అనేక బుడగలు, అనేకమైనటువంటి తుంపరలు, అనేకమైన అలలు కనపడడం లేదా? కనిపిస్తున్నాయి. అలాగే ఒకే రకమైనటువంటి ఒకే విధంగా ఉన్నటువంటి ఆకాశంలో ఒక కప్పులాగా కనిపించడంలే, నీలవ రంగు కనిపించడంలే. ఉదయం పూట ఆకాశం ఎర్రగాను, సాయంత్రం ఎర్రగాను, మధ్యాహ్నం ఒక రకంగాను, ఇంకొక చోట ఇంకొక రకంగాను కనిపించడంలే.
కాబట్టి ఆ నియమం ఏమీ లేదు అని చెప్పడం జరిగిందండి గతంలో 14-15 శ్లోకాల్లో. ఇప్పుడు 16ది ఏం అడుగుతాడో చూద్దాం. స్వామి, అధ్యాస అంటే భ్రాంతి కదా, ఈ అధ్యాస విషయంగా అడుగుతున్నాం మిమ్మల్ని, దయచేసి నాకు బోధ చెయ్యండి. ఒక పూలమాల ఉందండి, అది సన్నగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఆ పూలమాలను చూచి నేను సర్పము అని భ్రాంతి పడ్డా మసక చీకటిలో. ఆ పూలమాలను చూసి అది పామేమో అనుకున్నా, బాగుంది. అయితే ఎందుకు అలా జరిగింది అంటే ఆ పూలమాలకు పాముకు కొంత సామ్యం ఉన్నది, అంటే సమాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఏంటి, ఆ మాల యొక్క ఆకారం సన్నగా ఉండడం, వంకరగా ఉండడం, ఇవంతా కూడా. అలాగే పాము కూడా సన్నగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, వంకరగా ఉంటుంది కదా. అటువంటి లక్షణాల వల్ల భ్రాంతి కలిగింది. ఆ మాల యొక్క ఆకారం కానీ దాని సైజు పరిమాణం కానీ భ్రాంతికి సరిపోతున్నది. కాబట్టి అధ్యాస లేక భ్రాంతి కలిగిందనడంలో సందేహం ఏమీ లేదు. ఒకదాన్ని చూసి ఒకదానిగా పోల్చుకోవచ్చు, మనం అనుకోవచ్చు, నష్టం లేదు. అయితే చెప్పాడు చూడండి, గజ అధ్యాసో న తద్వత్ కిం. ఏనుగు ఉందండి, ఆ ఏనుగునందు పుష్పమాల భ్రాంతి కలుగుతుందా? ఉన్న ఏనుగును చూచి ఓహో ఇది పూలమాల అనుకోగలుగుతాడా ఎవడైనా? అక్కడ పూలమాలను చూసి, ఆ ఏనుగును చూసి ఇది పూలమాల అనుకోగలుగుతాడా? ఎందుకు? అధ్యాస తోస్తున్నది అంటే దానికి ఆ అధ్యాసకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మ కూడా కొంతకు కొంత సమాన ధర్మాలైనా ఉండాలి కదా. ఈ విషయాన్ని చెప్తున్నాడండి. విరుద్ధ ధర్మాలు ఉన్నప్పుడు ఒక చోట్లో అధ్యాస ఒక భ్రాంతి ఎలా కలుగుతుంది? వేరే ఇప్పుడు ఎప్పుడో చెప్పుకున్నాం మనం, ఆ త్రాటినందు టేబుల్ అనే అధ్యాస కలుగుతుందా? తాడు అక్కడ పడిందండి, దాన్ని చూసి ఓహో ఇది టేబుల్ ఏమో అనుకుంటాడా ఎవడనుకోడు. త్రాడును చూసి పామే అనుకుంటాడు. ఎందుకు? కొన్ని పోలికలు ఉన్నాయి. విరుద్ధ ధర్మాలు ఉండే చోట భ్రాంతి ఎలా కలుగుతుంది? మీరేం చెప్తున్నారు అద్వైతులు? ఇదంతా మాయ, అధ్యాస, అవిద్య అని ఏమేమో చెప్తున్నారు. ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మము, అది సత్చిత్ ఆనందము. ఆ సత్చిత్ ఆనందము అనేటువంటి దాని యందు అసత్యము, అజ్ఞానము, దుఃఖము, ఈ లక్షణాలు కలిగినటువంటి ఈ ప్రపంచం అనేకంగా కనబడుతున్నది, అంతేగాని సత్యంగా లేదు. ఇదంతా పెద్ద మాయా అంటున్నారు మీరు. ఎలా కుదురుతుందండి? సమాన లక్షణాలే లేకుండా భ్రాంతి ఎంత మసక చీకటి కానీలే, ఎంత అయినా కూడా ఏనుగునందు పొలమాల భ్రాంతి చెందవచ్చా అని ప్రశ్న వేశాడండి. దీనికి సమాధానం చెప్తున్నాడు. నాయనా విను, దీనికి ఏం ఒక నియమం లేదు. అధిష్టానం దగ్గర అధ్యసింపబడిన పదార్థానికి ఆకారము, పరిమాణము వీటి వల్ల పోలికలు ఉండాలా అన్న నియమమేమీ లేదు. అదొక రూల్గా ఎక్కడా లేదు. అది ఇది ఉంటే ఇలా ఉంటే అలాగే ఉండాలి అనేటువంటి నియమం ఒక ఆకారంలో కానీ ఒక పరిమాణంలో కానీ ఈ అధ్యసించేటువంటి ఈ విషయము అధిష్టానము లేదా ఆధారమైన వస్తువునందు పోలికలు కలిగి ఉండవలెను అన్న నియమం ఏం లేదు. చెప్తా విను, ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు, ఉదాహరణ. ఇప్పుడు ఏట్లేకి పోయినాం. ఏట్లేక్ అంటే నీరున్న ఏట్లేక్ కాదు, నీరు లేని ఇసుక ఉన్న ఏట్లేకి పోయాం. అక్కడ మధ్యాహ్నప్పుడు నీకు నీరు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. దూరంగా చూస్తే నీరు లేని ఏటి ఎందు ఇసుక మాత్రం ఉన్న చోట్లో దూరంగా నీళ్లు కనిపిస్తున్నాయి, అవునా? ఇప్పుడు ఏరు అన్నది భూతత్వం, భూమిది.
అది నీరన్నది ద్రవ పదార్థం. ఏమైనా సమానం ఉందా? అసలు ఇది ఏంటి? ఇది గట్టి ప్రాంతము, ఇది భూతత్వము, భూమి. అది భూమి అంటే నేల, ఇది కదలదు. అది నీళ్ళు కదులుతా వస్తా ఉన్నట్టుండదు చూడు, ఒకసారి అల్లల్లగా కనపడతాయి చూడు, చలనం ఉందా లేదా? ఈ భూమి ఏమో అలాగే ఉంది, నువ్వు చూడు, బాగా చూడు ఒకసారి ఏట్లో. మరి రెంటి మధ్య ఏం పోలిక ఉన్నదని? ఏ పోలిక లేదు కదా. ఇదేమో భూమి, అదేమో నీరు. అసలు ఎంత వ్యత్యాసం ఉందో చూడు. అంతేకాకుండా ఇక్కడ ఆ నీరని ఇప్పుడన్నా ఓ నీటి లక్షణం ఏమవుతుంది? చేపెడితే తేమ కలగాలి. ఈ ఇసుకలో తేమ పెడితే నీరు తేమ కలుగుతుందా? ఎక్కడ మరి పోలిక? పోలిక ఉండవలసిన అవసరం లేదు. అలాగే ఆకాశం ఉంది. ఆకాశంలో రంగులు ఎవరు వేసిండారో? పొద్దున పూట ఎర్రగాను, సాయంత్రం పూట పొద్దుగుకేటప్పుడు ఆకాశం అంతా ఎర్రగా తయారయ్యింది. ఉదయం పూట కూడా అరుణోదయం ఎర్రగా ఎవరు వేసారు ఆ రంగు? మధ్యాహ్నం పూట చూస్తే నీలవ రంగుతోనూ ఇన్ని ఎలా? ఏం పోలిక ఉంది? ఇది ఆకాశం పంచభూతాల్లో అదొకటి. మరి రంగులు అవంతా భూతత్వం సంబంధించే ద్రవ పదార్థములు. అయినా కనిపిస్తున్నదా లేదా? కనిపిస్తున్నది. కనుక నీవు ఏం చేస్తున్నావంటే సరి అయినటువంటి అవగాహనతో నీవు వేయడం లేదు ప్రశ్న, నువ్వు ఆరోపించడం. దానికంటూ ఒక నియమము లేదు. ఇప్పుడు అక్కడ ఏదైనా చూస్తావు, దేన్నైనా ఆరోపిస్తావు. ఇప్పుడు తాడును చూసావు బాబు, తాడును పాము రెండిట్లో సమానంగా ఉన్నాయి అంటున్నావు నువ్వు. సో నీ పేరు రామయ్య. రామయ్య గారు ఏం చేశారు? తాడును చూశారు, పాము అని కేకలు పెట్టాడు. వెనకాల వస్తున్న సోమయ్య కేకలు పెట్టలే, అది పూలమాలగానే అంటున్నాడు. తాడును చూసి వెనకలు వస్తున్న సోమయ్య అది పూలమాల గనరా, ఎందుకురా కేక పెడతావు అంటున్నాడు. మరి ముందున్నవాడు రామయ్యకు ఏమైంది? తాడును చూసి పాము, మరి సమాన లక్షణాలు ఉన్నాయి కాబట్టి పాముగా కనపడింది. రెండో వాడికి కూడా పాముగానే కనపడాలి కదా. మూడో వాడు వస్తున్నాడు వెనకల భీమయ్య. భీమయ్య ఎవరిని దుంపలురా, ఏమిరా మీ తెలివితేటలు? కాదురా నాయనా, అది ఇంతకుముందు పెండ్లి వాళ్ళు వెళ్ళారు ఈ దారిన, పోతా ఎవరి మెడలోనూ ఉన్న పూలదండ తెగి అలా పడిపోయింది, అందుకు పొడుగ్గా కుంటుగా ఉంటే మీరు పాము అనుకున్నారు అన్నాడు భీమయ్య. ఏమండి, సరే బాగానే ఉంది. వాళ్ళకంటే నలుగురి కంటే వెనకలు వస్తాను ఆయన అన్నాడు. ఒరే రామయ్య, భీమయ్య, సోమయ్యలారా, ఎంత తిక్కరా మీకు? ఆ పక్కనే చేదురు బావి ఉంది, నీళ్లు చేదుకుంటారు ఆడవాళ్ళు. పోతూ ఆ త్రాడేమో అక్కడ వేసిపోయినారా నాయన, అదే త్రాడు కానీ అని వాడు నిజం చెప్పాడు. త్రాడు కానీ మరి ఇప్పుడు అందరికీ ఒకటే విధంగా కనపడాలి కదా. నువ్వు ఏది భావిస్తే, నీ తలలో ఏది ప్రశస్తంగా ఉన్నదో దాన్ని అధ్యాస చేస్తున్నావే కానీ మరి అది ఎవరెవరి భ్రాంతి వాళ్ళదిగా కానీ కనిపిస్తున్నది కదా అని నువ్వు వ్యాఖ్యానం చేస్తే అందరికీ ఒకటిగా ఉండాలి మరి. అందుకే దాన్ని ఏమన్నారు? మాయ. అధ్యాసకు ఆధారము మాయ లేక అజ్ఞానము. ఈ విధంగా భ్రాంతి పడడానికి ఏమిటి ఆధారము లేక అధిష్టానము? అజ్ఞానము. అజ్ఞానము అంటే తెలియనిది. ఏమి తెలియనిది? దాని స్వరూపం ఏమిటో తెలియని లక్షణమే భ్రాంతికి, అధ్యాసకు ఆధారము. ఎప్పుడైతే తెలియనిది లేదా అజ్ఞానము లేదా అవిద్య లేక మాయ అన్నావో, ఆ తెలియనిది ఎన్ని రకాలుగానే ఉంటుంది. ఇంకా ఫలానా విధంగా ఉండాలి తెలియదు అంతే. స్వరూపము తెలియని దాని వలన అధ్యాస ఏర్పడినది. అది త్రాడు అని తెలిసి ఉంటే మీరందరూ, మీ నలుగురు రామయ్య, భీమయ్య, సోమయ్య వీళ్ళంతా ఉన్నారు, కృష్ణయ్య, వీళ్ళందరూ ఇలాగా భ్రాంతి చెంది ఉండేవాళ్ళు కాదు. అలాగే ఇప్పుడు అర్థం చేసుకో. పరబ్రహ్మము అంటే ఏమిటో, నీకు ఆత్మ అంటే ఏంటో తెలియని దాని వలన
నీవే కాదు, నీ భ్రాంతే సరి అయినది కాదు, ఇంకా రకరకాల భ్రాంతులకు పాలవుతున్నారు లోకంలో ఒక్కొక్కరు. ఎంతెంత భ్రాంతికి లోనవుతున్నారు చూడండి. దాన్ని సత్యం అనుకుంటారు. ఒక స్త్రీ ఒకరికి తల్లి, ఇంకొకరికి చెల్లి, ఇంకొకరికి కుమార్తె, ఇంకొకరికి కోడలు. చూడు, ఒకే మనిషే. వ్యవహారికంలో అలాగా జరిగిపోతుంది వ్యవహారంలో. అంతేగాని ఇది ఫలానా నిశ్చయం కావడానికి లేదు. ఎందుకు? ఎప్పుడైతే అజ్ఞానము కారణము అన్నామో ఇక అజ్ఞానానికి ఆధారము లేదు. అజ్ఞానం అనాది, ఎప్పటి నుంచో ఉంది. ఆ ఎప్పటి నుంచో ఉన్నటువంటి అవిద్య వల్ల ఆ విధంగా ఆరోపించబడినది. ఒక్కటి నువ్వు అర్థం చేసుకోనైనా శిష్య, ఇది ఎంత అజ్ఞానం వల్ల కదా, ఇదంతా ఆరోపించబడినది కదా, దీని స్వరూపం ఏమిటో అలా విచారణ చేయి. అంతేగాని నువ్వు వేసే ప్రశ్నలన్నీ పిచ్చి ప్రశ్నలుగా ఉన్నాయి. నిన్న చెప్పుకుంటేమే వాడెవడో ధనవంతుడు హాయిగా భోంచేసి పడుకుంటే కలగన్నాడంట. తను భిక్షగాని వలె వీధి వీధి తిరిగి అడుక్కుంటూ ఉంటే దారిన పోయే పిల్లవాళ్ళంతా రాళ్ళు వేస్తున్నారు. వాని పైన కుక్కలంతా కూడా కేకలు అరుస్తున్నాయి. ఒక ఆమె అన్నం పెడుతున్నది, ఒక ఆమె లేదు పో అని తిడుతున్నది. అలా ఇప్పుడు ఆ ధనవంతుణ్ణి ఏమయ్యా నువ్వు ఎందుకు కలగన్నావు అని అడుగు, ఏం చెప్తాడో తెలియదు. ఏం తెలియదు. తన స్వరూపం తన ధనవంతుడు అన్నది తెలియదు. ఎందుకు తెలియదు? ఎప్పటి నుంచి తెలియదు? కలగన్నప్పటి నుంచి తెలియదు. ఎందుకు తెలియదు? ఏం కారణం చెప్పండి చూద్దాం. నిద్రపోవడం కారణమా? నిద్రపోవడం కారణం. అందరూ నిద్రపోతున్నారు కదా, మరి వాళ్ళు కలగట్లేదే. నిద్రే కారణమైతే నీ ప్రక్కన 5-6 మంది నిద్రపోతూ ఉంటే ఇంకొక ఆయనకు పూలు ఇచ్చినట్టు కల, ఇంకొక ఆయనకు రాజమార్తాండగా వెళ్ళిపోతున్నాడు, విమానంలో ఎక్కువని పోతున్నాడు ఒక ఆయన. మరి స్వరూపం తెలియదైతే మరి ఎందుకు ఇలా ఉంది? కాబట్టి అజ్ఞానానికి కారణం అడగవద్దు, నువ్వు గుర్తుంచుకో. నీకు అప్పుడు అది అంటదు అజ్ఞానం. ఇప్పుడు కల్లో పులి వచ్చి నీ గొంతు కొరికేసిందండి, టకిన మెలగా వచ్చింది, ఏమన్నా ఒక చుక్క రక్తం వచ్చిందా? ఇది గుర్తుపెట్టుకో. అలాగే భ్రాంతి పడినావు, తాడుని చూసి పాము అనుకోవయ్యా. ఎవరొద్దున్నాడు నిన్ను? ఆ పాము కాటు వేస్తుందా నిన్ను? ఆ తాడును పాము అనుకొని తొక్కావు, ఆ తాడు ఇప్పుడు కాటు వేసిందే. నువ్వు అది అర్థం చేసుకోవడం లే. జగత్తు ఉంది, వ్యవహార యోగ్యతతో ఉన్నది. నీవు అంటనివాడివి, ఆ కళను అంటనివాడు ఆ ధనవంతుడు. కళలో జరిగిన సన్నివేశాలకు మెలకువలో ఉన్న ధనవంతుడు ఏమీ కారణం కాదు. అలా అయితే ఆ భిక్షగాడిలాగా అడుక్కుంటూ ఉన్నవాడు కూడా మెలకువ వస్తానే భిక్షగాడిలాగా ఉండడం లేదే. అంటే అర్థమేమి? ఆ స్వప్న అవస్థ మిథ్య, అవునా? అలాగే జాగ్రత్త అవస్థలో పెద్ద ధనవంతుడిగా ఉన్నావు, కల్లో అడుక్కుంటున్నావు, కాబట్టి జాగ్రత్త అవస్థ మిథ్య. ఈ 2 గాఢ నిద్రలు అసలు లేవే, నేనే ఉన్నానే ఆత్మగా. అట్లయితే ఈ 2 కూడా మిథ్య. అయితే ఆ స్వప్నావస్థ అయినా కూడా సత్యంగా ఏమీ తెలియని స్థితిలో లేదు. ఎందుకు లేదు? అది నీకు తెలుస్తున్నది. ఆ సుషుప్తి అవస్థ నీకు తెలుస్తున్నది. నీకు తెలుస్తున్నదంటే హాయిగా నిద్రపోయినాను, ఏమి తెలియలేదు అని నీవు తెలుసుకుంటున్నావు. కాబట్టి నువ్వు సుషుప్తి అవస్థ కాదు. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ నీకు చెందినవి కావు. నీవు ఆత్మవు. పో, ఇంకా ఏం కావాలి నీకు? ఇది అర్థం చేసుకో, సత్యాన్ని పరిణించు. కనపడతాయి, ఎందుకు? అదే చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆరోపితం నాశ్రయదోషకం భవేత్ కదాపి మూఢై మతిదోషదూషితైః నాద్రీకరోత్యూషరభూమిభాగం మరీచికా వారి మహాప్రవాహ. ఈ మూఢులు, ఫూల్స్, అజ్ఞానులు
వాళ్ళకి బుద్ధి దోషం పేరకపోయి ఉండదు. జన్మలు ఎప్పటి నుంచి అంటే అనాది. ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది? అనాది, ఎప్పటి నుంచో ఉంది. ఎన్ని జన్మలు ఇచ్చావు, ఎత్తి అది పేరకపోయి ఉండదు అయ్యా ఈ భ్రాంతి. దీనివల్ల ఇదంతా భ్రాంతి చేత కల్పించబడినది కాబట్టి ఈ ఆరోపించబడినటువంటి వస్తువు తనకు ఆశ్రయము లేదా తనకు ఆధారము లేదా తనకు అధిష్టానం, ఆ అధిష్టానమును కలుషితము చేయజాలదు. మంచి పాయింట్ చూడండి. ఆరోపితం న ఆశ్రయ దూషకం భవేత్. నువ్వు ఆరోపించినటువంటిది నీ ఆరోపణకు అధిష్టానమో లేదా ఆధారమో అయినటువంటి సత్ వస్తువునకు ఏ దోషము లేదు. ఇంతసేపు చెప్పింది అదే నీకు. వాడు బిచ్చిగాడులాగా అడుక్కుంటాడు. ఏమైనా మెలక వస్తానని అంటుకుందా? మరి ఎందుకు బాధ? అంటుకున్నప్పుడు ఎందుకు అప్ప? అంటుకున్నప్పుడు ఏం బాధ? కలుషితం చేయలేదు, గుర్తుపెట్టుకో. ఆరోపించింది ఆరోపించింది. ఆ పాము కలుస్తుందా? తాళ్ళలో ఉన్న పాము ఎట్లని చెప్పాడండి. ఏ విధంగా? ఎండమావుల యందు భ్రాంతి చే గోచరించు మహాజల ప్రవాహము. ఆ ఎండమావుల దగ్గర చూస్తే పైనుంచి నీళ్ళు వచ్చినట్టే ఉంటాయి అలలగా. అది తనకు ఆశ్రయభూతమైన చవిటి నేలను, అంటే ఆ ఇసుక నేలంతా ఉందే, అది నీళ్ళ లేదు, పాడు లేదు. ఆ నేలనేమైనా తడుపగలదా? అద్భుతమైనటువంటి హెచ్చరిక అండి అద్వైత సిద్ధాంతం. అని ఇది అద్వైత సిద్ధాంతం. మిగిలినటిని చేస్తే ఎట్టబోతుంది? అసలు నిజంగా ఉండేది ఇసుక, అక్కడ ఉండేది ఇసుక. ఈ నీళ్లకు కనపడినటువంటిది ఇసుక. ఆ ఇసుక ఉన్నదే ఏమైనా తడి అవుతుందా ఇసుక్కు? మరి అలాగే నీవెవరు? ఆత్మ అయిన నీ మీద అదో బుద్ధి మనస్సు అనేటువంటివి ఆరోపించబడేటప్పటికీ వాటి వల్ల ఈ జగత్తు ఈశ్వరుడు ఇవంతా కూడా కనిపించినట్టుగా ఉన్నది. ఏం సార్ ఎంత కనిపించినట్టు అంటారు? బాగా కనపడుతుంది. పొద్దున్న 4 ఇడ్లీ తిన్నారు, కాఫీ తాగినారు. అవునయ్యా, ఇది కూడా మిథ్యే. కళ్ళు తాగలా నువ్వు? కళ్ళు అన్నం తిన్నావా, నీళ్ళు తాగినావు లేదా? సత్యమా? అది ఎట్లా సార్? ఇది బాగా మనకు శక్తిని వస్తుంది. ఆ శక్తి కూడా మిథ్యే. అంత జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. ఎందుకు? ఉన్నదే ఆత్మ. ఆ ఆత్మయే అలా కనిపిస్తున్నది. ఉన్నది బంగారే. ఒక ఆమె నెక్లెస్గా చేసి మెళ్ళో వేసుకున్నది, ఒక ఆమె రింగులుగా చేసి చెవులకు వేసుకున్నది. అంత మాత్రంతో చెవులకు వేసుకునేది కాబట్టి ధర ఎక్కువ, మెళ్ళకి వేసుకునేది కాబట్టి ధర తక్కువ. ఏం పిచ్చోడి అయ్యాను? అట్లే అమ్ము పో. షాప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ చెవులకు వేసుకున్నాను కాబట్టి అందరికీ మంచి, అందరి కళ్ళల్లో పడుతూ ఉంటాయి కాబట్టి దీనికి డబ్బులు ఎక్కువ. 10 గ్రాములు 40,000 45,000 రూపాయలు కాదు. ఈ మెళ్ళో వేసుకున్నది సగం కనపడుతుంది, సగం నా పైట వెనకాలికి పోయి ఉంటుంది కాబట్టి కనపడదు కాబట్టి దానికి తక్కువ. అలా కాదు. కాబట్టి ఆరోపించబడినది సత్యం కాదు. అందువల్ల మనం ఏం చేయాలి సాధనలో? ఇప్పుడు నేను ఆరోపించబడిన వాడినా, ఆరోపించబడిన దానికి అధిష్టానమునా? గుర్తుపెట్టుకో ఒకసారి బాగా. ఇది సాధన, మన సాధన. అద్వైత సాధన అంటే ఇదేనండి, ఇంకేదో కాదు. ఇంకేది చేసినా ఫలితం వస్తుంది. నువ్వు అనుకున్నావు అనుకో, పామును చూసావు, ఆ పామును తప్పించుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మస్క చీకట్లో పామును చూసావు, కరుస్తుంది ఆ పాము కాబట్టి పరిగెత్తడంలో రాయి ఒకటి కాలికి తగులుకుంది, బోళ్ళ పడ్డావు, మోకాలు విరిగింది. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోయినాడు. ఎంఆర్ఐ స్కానింగ్ అన్నాడు ఆయన. చాలా చీపు కదా, 8,000 9,000 చేయించాడు. చిన్న కట్టు కట్టాడు. ఏం జరిగింది ఇప్పుడు? పాము తరుముకుంది.
పాము తరుముకున్నదా? ఎక్కడుంది బాబు పాము? ఎక్కడుంది పాము నేను తరుముకోవడానికి? ఎక్కడా లేదు. లేని పాము తరుముకున్నది అది. ఇప్పుడు మన బ్రతుకంతే, లేని శరీరం కష్టపెడుతున్నది. ఈ శరీరం ఏంటో నేను చూస్తున్న వేరుగా సాక్షిని నేను. అయినా సాక్షినైన నన్ను ఈ శరీరం ఎంత బాగా కష్టపెడుతోందో చూడండి. నమ్ముతాడు ఎవడన్నా? ఇప్పుడు అక్కడ పెద్ద చలికాలం కనుక పెద్ద చలిమంట వేస్తున్నారు. నేను రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్నా. ఆ చూచే నన్ను ఆ చలిమంట, అబ్బా ఆహా, నేను దూరంగా రూమ్లో కూర్చొని ఉన్నా. ఆ రోడ్ల దగ్గర వాళ్ళు గుడిచిన వాళ్ళు చలిమంట వేస్తున్నారు. ఆ చూచే నన్ను చలిమంట చాలా ఇబ్బంది పెట్టేసింది. పో, ఇది బాగా మనకు ఈ అర్థం బాగా కావాలి. నిర్దుష్టమైన జ్ఞానం కలగాలి. అదే కారణం. చెప్తున్నాడు చూడండి, ఎలా బ్రతకాలనో మనం జీవించాలనో. ఆకాశవల్లేప విదూరగోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం ఆహార్యవన్నిత్య వినిచ్చిలోహం అంబోధివత్పార వివర్జితోహం. అహం నేను. ఎవరు నేను? బ్రహ్మ, ఆత్మను. ఎట్లున్నాను? ఆకాశవత్ లేప విదూరగోహం. ఆకాశంలాగా దేనిని అంటని వాడిని. ఆకాశంలో ఇంత వర్షం పడింది, ఏమైనా అంటుకున్నదేమో చూడండి. వర్షం పోయిన తర్వాత చూడండి, ఏం అంటుకోలే. మంచి ఎండగాసింది, ఏమైనా అంటుకున్నది ఆకాశానికి? లేదు. అలాగే నేను ఆకాశంలాగా సర్వత్రా అన్ని వస్తువుల యందు అన్ని చోట్ల అణువున వెలసిన దేవ. అణువున నేనే వ్యాపించున్నా. అయినా నేను అంటలేదు. అంతటను వ్యాపించి ఉన్నా నేను అంటలేదు. ఏమి ఒక ఆయన ఒక షాపుకు తీసుకోపోయాడంట. కాళ్ళకి వేసుకుంటే వెండి గొలుసు తీసుకోపోయినాడు. శుభ్రంగా ఉందండి బాగా. ఏమి ఇంకొక ఆమె మెడలో వేసుకుంటే చైను తీసుకోపోయాడు అమ్మడానికి. ఆ మెడలో వేసుకున్న చైన్ ఏమైందంటే పాపం ఊడదీయడంలో బురదలో పడింది. అంతా బురదగా ఉంది. ఇది బురదగా ఉంది, అది నిగనిగా అంటుంది వెండి. ఇప్పుడు దేనికండి ధర ఎక్కువ? ఆ వెండికే. శుభ్రంగా ఉంది కదా వెండి, తళ. ఇది మురికిగా ఉంది, బురదగా. బురద బంగారుకు అంటుకున్నదా? నిజంగానే అంటుకుంటే పోతుందా? కడుగుతానే. అది అర్థం కావాలి మనకు. నిజంగానే బంగారుకు బురద అంటుకుంటే కడిగితే పోతుందా? బంగారుతో పాటే పోవాలి ఎప్పటికది. అలా లేదు, అంటుకున్నది అంతే. కడిగితే పోతుంది. లేదా గుడ్డ తీసుకొని తుడిచేసాడు, వాడు పోయింది. ఎంత వెండి నిగమంటూ ఉన్నా దాని ధర దానిదే, దీని ధర దీనిదే. కనుక నీవు బంగారు బాబు, ఆత్మవు నువ్వు. ఏది నీకు అంటదు, అంటినిట్లు ఉంది, అంటినిట్లుగా ఉన్నది. ఎలా చెప్పగలుగుతావు? ఇదిగో బాగా నా అనుభవంలో ఉందయ్యా, అన్నీ నేను తెలుసుకుంటూ ఉంటే నాకు ఎట్లా అంటుతుంది చెప్పండి ఒకసారి. మరి ఇలా ఉండడం లేదు కదా సార్. మనం చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత చెప్పుకోవడానికేనా సార్? చెప్పుకోవడానికేనా? ఆకలి అయితే మీరు అన్నం పెట్టవా అన్నారు? ఏం అర్థమవుతుందండి? మీకు ఆకలి అయితే అన్నం కావాలా, దప్పికైతే నీళ్లు కావాలా, మాటి టీ కావాలా? మీరేం అర్థమవుతుందండి? అంటుకోకపోతే మీరు ఎందుకండి అన్నం పెట్టమంటారు? ఓ పిచ్చివాడా, నేను ఇప్పుడు అన్నాను అన్నం పెట్టమని? మీరు కదా అడిగింది మధ్యాహ్నం అమ్మగారిని. కాదయ్యా నేను కాదు. అరే ఇది బలి తమాషగా ఉందే. ఇంకెవరు అన్నం పెట్టమనేది? నా నోరయ్యా. మీ నోటికి మాటలు వస్తాయా? అదోనయ్యా, వెనకల మనసు ఉంది. ఆ మనస్సు కల్పించుకున్నది అంతేనా? దాని వెనకల ప్రాణం ఉంది. ప్రాణం యొక్క ధర్మాలు ఏమిటి? ఆకలి, దప్పికలు, క్షుత్తు, పిపాసలు ప్రాణధర్మములు. దాని ధర్మములలో అది ఆకలి అవుతున్నది అన్నది. దాని శక్తి చేత నోరు ఇంకా భోజనం కాలేదా అన్నది.
అన్నం పెడితే నోరు తిన్నది, కడుపులోకి పోతే కడుపు జీర్ణం చేసుకున్నది. నాకు తెలియదులే ఇప్పుడు, నేను తెలుసుకునేవాడినా తినేవాడినా? ఏమయ్యా, ఏం మాట్లాడతావయ్యా? ఏమండి? కాబట్టి కాకపోతే నేను వ్యవహారంలో అలా మీకు కనపడుతున్నానయ్యా, మీకు కనపడుతున్నా. నేను తిన్నట్టుగా కనపడుతున్నా, మాట్లాడేటట్టుగా కనపడుతున్నా. రమణ మహర్షి గారు చూడండి, ఒక విచిత్రం. ద టాక్స్ విత్ రమణ భగవాన్ అని ఒక గ్రంథం ఉందండి. దాంట్లో రమణ మహర్షి గారు చెప్తారు, మాట్లాడుతూ అందరితో, నేను మీతో మాట్లాడడం లేదయ్యా, మౌనంగా ఉన్నానంటాడు. ఏంటి స్వామి, ఇంతసేపు మీరు మాట్లాడుతున్నారు కదా అన్నాడు. దానికి ఆయన ఏం చెప్పాడు? అయ్యా, రేడియో పాటలు పాడుతుందా అన్నాడండి. ఆ రోజుల్లో టీవీలు లేవు, ఏమి లేవు అనుకో. రేడియో మాట్లాడుతుందా, పాటలు పాడుతుందా అన్నాడు. ఆ పెట్టా. అంతకంటే ఎక్కువ చెప్పలేదు అనుకోండి ఆ గ్రంథంలో. అంటే అర్థమేమి? ఇప్పుడు ఆ రేడియో నుంచే కదండి మాటలు వచ్చేది. ఆ మాటలు వచ్చేది దేంట్లో నుంచి? రేడియోలోంచి. పాటలు వచ్చేది రేడియోలోంచి. రేడియో పాడుతుందా? మరి రేడియో పాడడానికి ఆధారమైనది ఎక్కడ? రేడియోలో కూర్చొని ఉందా? ఇప్పుడు పాడే పాట ఘంటసాల సుశీల గారు పాడుతున్నారండి, మీరంతా వినండి అన్నది. ఎక్కడ పాడుతున్నారు ఘంటసాల సుశీల గారు? రేడియోలో కూర్చోనా? ఎక్కడ రేడియోలో? రాజంపేటలో పెడితే రాజంపేటలో, కడపలో పెడితే కడపలో, తిరుపతిలో, ఇన్ని చోట్ల. అంటే ఏమిటి అర్థం? అన్ని చోట్ల ఉన్నారండి ఆ ఘంటసాల సుశీల. ఎన్ని రేడియోలు పెడితే పాడతారు? 1000 పెడితే 1000 వస్తుంది, 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది, 4 పెడితే 4, 1 పెడితే 1. ఇప్పుడు చూడండి, ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు టీవీలు వస్తున్నాయండి. టీవీలు వచ్చేటప్పుడు ఒక టీవీనే ఉన్నది, ఒక టీవీ. ఫస్ట్ మా ఊర్లోకి నేనే ఒక టీవీ కొన్నా, మూసే టీవీ, అదేదో పేరు జ్ఞాపకం లేదు. బ్లాక్ అండ్ వైట్ అప్పుడు కలర్ టీవీలు లేవు. తర్వాత ఇప్పుడు ఇంటికి ఒక టీవీ తయారైనాయి. ఇన్ని టీవీలను లాగుతున్నాయా? ఎక్కడుంటుందబ్బా అది బొమ్మ? ఇన్ని కాదు, 1,00,000 పెట్టు అంతే. అది పరమాత్మతత్వము. అదొక చైతన్యం. ఆ చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది. అది నేను. కాబట్టి ఆకాశవల్లేప విదూరగోహం ఆదిత్యవత్ భాస్య విలక్షణోహం. ఆదిత్యుని వలే, సూర్యుని వలే నేను ప్రకాశించేవాడిని, అంటుకుండేవాడిని కాదు. ఆ సూర్యుని ఎండపోయి పెంట మీద పడిందండి. అక్కడ పెంట ఉంటే అబ్బో సూర్యుడు ముక్కు మూసుకున్నాడా? లేదండి, ఇక్కడ మంచి మల్లెపూల తోట ఉన్నది, మంచి ఘమఘమ వాసనలు, ఎండ పడింది. ఆ ఎండ ద్వారా సూర్యుడు ఘమ 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 ఘమ, ఆహా ఏమి ఎండ, ఏమి వాసన, ఏమి ఎండకు ఎంత గొప్పగా వేశాడు అంటున్నదా సూర్యుడు. ఇక్కడ ఉదయాన్నే, బుధవారం, ఈరోజు సోమవారం, చెప్తున్నారు బ్రహ్మ మురారి సూరార్చ. ఎంత చెప్పినా ఏమన్నా అంటుకుందా ఆయనకు? ఏమంటుకోదు, తన పాటికి తానే ప్రకాశిస్తుంది. అది ఆత్మ. దాని యొక్క అటువంటి ఆత్మ యొక్క సన్నిధానమునందు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయండి. అయితే ఇవన్నీ ఉన్నాయి కదండి, మరి అద్వైతం ఎలా? అబ్బా, ఏం ప్రశ్న వేసావయ్యా. ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయండి, ఉన్నట్లే ఉండలే మనకు. కాబట్టి ద్వైతమే, మేము ఒప్పుకోం అద్వైతాన్ని. అబ్బా, భలే ప్రశ్న వేసినావయ్యా. కలగంటున్నాడు అనుకో, కల్లో కార్లో కూర్చొని పోతున్నాడు, రోడ్లు ఆటోలు వచ్చినాయి, బస్సులు, అవన్నీ ఉన్నాయండి? ఉండలేదా? కల్లో ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఆ హోటల్లో మసాలా దోశ ఉంది, నువ్వు పెసరెట్ ఆర్డర్ ఇచ్చావు, పెసరెట్ తింటున్నావు, ఎక్కడ? కల్లో ఉంది, అన్నీ ఉన్నాయి. మెలక వస్తే నువ్వే ఉన్నావు. అలాగే ఈ నీవు నీ ఆత్మజ్ఞానాన్ని పొంది పారమార్థిక దశలో ఉంటే ఇవి లేవు.
మెలకువలేకొస్తే కళ్ళలో ఉన్న ఆ జనాదులు అంతా ఏం లేరు, నువ్వే ఉండేది, నువ్వే సృష్టి చేసావు, నీ సృష్టి కళ్ళది. అలాగే ఇక్కడ కూడా ఈ జాగ్రత్త అవస్థలో అన్ని ద్వైతం 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 అర్థం కాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అర్థం కాని వాళ్ళు శాస్త్రం అన్నీ ఉన్నాయి. ఎప్పుడు నీకు జ్ఞానం కలిగేంతవరకు జ్ఞానం కలిగితేనే మాయమైపోతాయి. మాయమైపోవడం కాదండి, లేకుండా పోవడం కాదండి, అంత అదేగా కనపడుతుంది. ఇప్పుడు బంగారు 250 గ్రాములు చెప్పాను నేను, బిస్కెట్ను 10 నగలుగా చేశారు, నగలన్నీ మాయమైపోతాయా? అన్నిట్లో ఉండేది బంగారే అయితే, అన్నిట్లో ఉండేది బంగారు అయితే ఎడమారిపోతాయి. అసలు మాయమైపోవడానికి ఏంటి ఉండే, అదే ఉన్నది ఒకటే అలా ఉంది. ఉన్న నీరే అలలుగా కనిపిస్తుంటే నీరు మారిపోయింది కాబట్టి అలలంతా లేకుండా పోవాలి ఆకాశంలోకే. ఉన్న నీరు ఎంత ఉందో అదేనయ్యే అలలు. కాబట్టి అలలు అన్నటివి లేని దాంతో సమానం. ఎంత మాత్రం మనకు అర్థమవుతుందో భగవంతుడా. ఆదిత్యవద్భాస్య విలక్షణోహం, ఇంకా ఆహార్యవన్నిత్య వినిత్యలోహం, పర్వతం వలె నిత్యము చెలించిన వాడు, కదలకు లేకుండా. అంబోధివత్సార వివర్జితోహం, సముద్రం లాగా అపారమైనటువంటిది. అంటే ఇక్కడికి ఎండ అన్నదానికి లేదు ఆ పరమాత్మ లక్షణం, అంతా తానే వ్యాపించి ఉన్నది. కనుక ఎలా ఉండాలో తెలుసా అండి మనం? చూడండి ఎంత బాగా చెప్పాడు. ఈ ఒక్క శ్లోకం చాలండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క శ్లోకం చాలండి మన మనసులో పడితే ధైర్యం, ఎంత ధైర్యం ఇస్తుందో చూడండి. ఎంత ధైర్యం. ఈ 2 శ్లోకాలు చదువుతాను, ఎంత ధైర్యం రావాలనో మనకు నిజంగా. నమే దేహేన సంబంధో మేఘేనేవ విహాయసః అతః కుతో మే తత్ ధర్మ జాగ్రత్త స్వప్న సుషుప్తయః. నమే దేహేన సంబంధః, నేను దేహం కాదు బాబూ, కనుక నాకు దేహముతో నా సంబంధము లేదు. చూడండి ఎంత గొప్ప భావాలు చూడండి. అద్వైత సిద్ధాంతం అంటే ఇది. తగిన శరీరం నువ్వు కాదా, నువ్వు కాకపోతే ఎవరయ్యా మీ నాయన అంటారు ద్వైతులు. మనం నీవు శరీరమా, శరీరాన్ని తెలుసుకునేవాడివా అను ఒక్కసారి ఆలోచించుకోమను ఆయన్ను. నీవు శరీరమే అయితే మంచి యవనంలో మీసాలు తిప్పి ఎటుపోయా శరీరము, నువ్వే కదా. నాన్ స్టాప్ 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 స్టాప్, నువ్వు ముసలోడు కావకు అనవయ్యా. కాబట్టి నీకేం శరీరంతో సంబంధం? శరీరము దృశ్యము, నీవు ద్రష్ట, తెలుసుకునేవాడివి. తెలుసుకునేవాడు తెలియబడునది కాదు. కాబట్టి నాకు శరీరంతో సంబంధం లేదు. ఎట్లా? మేఘేనేవ విహాయసః, మేఘమునకు ఆకాశముతో సంబంధము లేదు. ఎన్నెన్ని మబ్బులో పోతున్నాయి చూడండి ఆకాశంలో. ఒకవైపు కొన్ని వర్షిస్తూ ఉంటాయి, కొన్ని తెల్ల మబ్బులు పోతూ ఉంటాయి, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయినా ఆకాశంతో సంబంధం ఉన్నదా? ఏం లేదు. అలాగే నేను అనబడే ఆత్మ చైతన్యంలో ఏమండి ఈ శరీరం ఎన్నో మార్పులు చెంది, భావాలు మార్పులు చెంది మనుషులు ఎన్నో పోతూ ఉన్నాయి, అయినా సంబంధం లేదు. కనుక ఇక్కడి పాయింట్ చూడండి. అందువల్ల కుతహమే ఏంటయ్యా నాకు తత్ ధర్మ జాగ్రత్త స్వప్న సుషుప్తయ, ఆ శరీర ధర్మాలైనటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ ఇవి నాకు ఎట్లుంటాయి? నాకు ఎట్లుంటాయి చెప్పండి? నాలో లేనే లేవు. ఎందుకు? శరీరమే నేను కాదన్నప్పుడు, శరీరాన్ని చూసే ద్రష్టను నేనైనప్పుడు, శరీరానికి సంబంధించిన జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలను కూడా తెలుసుకుంటూ నేనున్నప్పుడు నాకు వాటితో ఏం సంబంధం అండి? నాకు ఏం సంబంధం? చూడండి,
అందుకు ఎలా బతకాలంటే మనం చూడండి, బ్రతుకు కూడా ఎలా ఉండాలి. ఉపాధిరాయాతి సయేవ గచ్చతి సయేవ కర్మాణి కరోతి భుంక్తే సయేవ జీర్యక్రియతే సదాహం కులాద్రివన్నిచ్చల ఏవ సంస్థిత. ఈ ఉపాధి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ శరీరం తల్లి గర్భంలోంచి వచ్చింది, పుట్టింది, పెరిగింది, రేపు పోతుంది. కాబట్టి సయేవ కర్మాని కరోతి భుంక్తే, అదే కర్మలు చేస్తుంది, అదే భుంక్తే, అదే భోక్త, అదే అనుభవిస్తున్నది. శరీరమే వచ్చింది, శరీరమే ఉంటుంది, పోతుంది. ఆ శరీరమే కర్మలు చేస్తుంది, కర్మలు అనుభవిస్తున్నది. సయేవ జీర్య, అదేనైనా జీర్ణించిపోతుంది, రేపు ముసిలిదైపోయి కథలు లేకుండా పోతుంది. తర్వాత సదేవ మ్రియతే, అదే సస్తుంది. మరి సదాహం, నేను ఎట్లా ఉంటాను, అహం కులాద్రివ నిశ్చల ఏవ సంస్థితి. అది ఆ కులాద్రి పర్వతంలాగా కదలకుండా చెలింపకుండా నేనుంటా. నాలో ఏ మార్పు లేదు. అన్ని మార్పులను తెలుసుకునేటువంటి స్వరూపము నాది. అంతేగాని నేను మార్పు చెందేవాడిని కాను. మార్పులు చెందేవాడిని కాను, నేను చూసేవాడిని, తెలుసుకునేటువంటి వాడిని. అది ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు భ్రాంతి అంటున్నావు కదా బాబు. ఏమి ఎండమావులందు నీళ్లు కనిపిస్తున్నాయి కదా, సమానత్వం లేదు మరి. కాబట్టి అధిష్టానానికి ఆరోపించబడిన దానికి కూడా ఏమి సమాన నియమ నిబంధనలు ఉన్నాయి అని అనుకోవద్దు. నువ్వు ఊరికనే ఆలోచించగాకు, సక్రమమైన జ్ఞానాన్ని పొందు. నువ్వు సక్రమమైనటువంటి జ్ఞానాన్ని పొందు, అజ్ఞానం పాలు కావాకు. ఎవరో చెప్పారు కదా అని కర్మకాండలో మునిగి తేలవాకు. చాలా బాగా ఉంది, కార్తీక సోమవారం వచ్చేసింది, ఈరోజు లాస్ట్ అంట. కాబట్టి పరిగెత్తుకుంటావు, ఎక్కడెక్కడ మురికి నీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళ మునిగి జలుబు తెచ్చుకుని హాస్పిటల్ పాలవుతావక్క. ఎవరొద్దనలేదు నేను. అంటే శాస్త్రం ఏం చెప్తుందో చూడండి. వేదాంత డిండిమం, వేదాంతము అంటే వేదముల అంతము, వేదాల యొక్క చివరిలో అవే ఉపనిషత్తులు, వేద శీర్షములు అని కూడా అంటారు. ఎంత గొప్పగా చెప్పిందో చూడండి బాబు శాస్త్రం. ఈ మాట నేను చెప్పే మాట కాదు, చాలా జాగ్రత్తగా వినండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఫాలో అయితే ఫాలో అవుతారు, పోతే పోతారు. ఏం చెప్తోందండి? కర్మిణః వినివర్తంతే నివర్తంతే ఉపాసకాః జ్ఞానినః న నివర్తంతే ఇతి వేదాంత డిండిమః. కర్మిణః, కర్మలు చేస్తూ ఉంటారు, తెల్లవారు లేచినాంచి రాత్రి వరకు రామా. కర్మలు అంటే మళ్ళీ సహజ కర్మలు కాదు. నువ్వు లెట్రిన్ పోవడము, యూరిన్ పోవడము, స్నానం చేయడమో, కడుపుకు ఇడ్లీనో దోశ తినడమో, కూలికో నాలుకో ఉద్యోగానికో వ్యాపారానికో వ్యవసాయానికో పోవడం, ఇవి కాదు. ఇవి సహజ కర్మలు. ఇప్పుడు కర్మ అన్నారంటే సహజ కర్మలు కాదు. గాలి పీల్చడం కర్మే, నీకు నోట్లో ఎంగిలి వచ్చింది ఉయ్యడం కూడా కర్మే, దురద పుట్టింది చర్మం పైన గీరుకోవడం ధర్మమే. ఇవి కాదు కర్మలంటే. ఏ పనులు చేస్తే నీకు పైలోకాలు లభ్యమవుతాయో అవి ఆ ధార్మికమైన వాటిల్నే కర్మలు అన్నారు. అదే పుణ్యకర్మలు, పాపకర్మలు, మిశ్రమ కర్మలు 3 రకాలుగా చెప్పారు పుణ్యకర్మలు. అంతేగాని నేను టిఫిన్ ఇడ్లీ తిన్నా, ఏం పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రమ కర్మ చెప్పండి? మూత్ర విసర్జన చేసే నిద్రలేస్తానే కర్మే, అది పని. అది పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రమ కర్మ చెప్పండి? వ్యవసాయానికి పోయినా అది పుణ్యకర్మ, పాపకర్మ. సహజ బతకడానికి కర్మ అది. అవి సహజ కర్మలు. అందువల్ల కర్మ అంటేనే చాలామందికి అర్థం కాదు. నేను కర్మయోగిని అంటూ ఉంటారు. కర్మము చేతనే ఏ కర్మ? కర్మ అంటే ప్రాయశ్చిత్త కర్మ, ప్రాయశ్చిత్తం కోసం తప్పు చేస్తే బాగుపోవడానికి కర్మలు ఉన్నాయి. నిషిద్ధ కర్మ, చేయకూడని పనులు చేయడం,
ఇవంతా నిషిద్ధ కర్మలు. సహజ కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు ఇవి కొన్ని ఉన్నాయి. నిత్యము చేసే కర్మలు, ఉదయాన్నే లేయడం, స్నానం చేయడం, ఎంత దేవుడికి నమస్కారం చేసుకోవడం, ఇట్లాంటి నిత్యం. నైమిత్తిక కర్మలు రాబోతోంది ఎప్పుడో రేపు వారం అనుకుంటా, వైకుంఠ ఏకాదశి గీతా జయంతి. ఆ రోజున అందరూ మేల్కొంటారు, భగవద్గీతలు పారాయణం చేస్తూ ఉంటారు. 25వ తేదీ. అంటే నిమిత్తం, ఏ కారణము చేతైతే కర్మ చేస్తున్నావో అవి నైమిత్తిక కర్మలు. కాబట్టి కర్మల విషయం బాగా తెలుసుకోవాలి, అంతేగాని కర్మలు 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 అంటే ఎందుకు తెలియదు. సరే, ఇక్కడేం చెప్పాడు చూద్దాం. కర్మిణః వినివర్తంతే, కర్మలు చేస్తే నీకు నివృత్తి లేదు, అంటే మళ్ళీ నీవు తిరిగి రావాలి. ఎక్కడికి? ఇప్పుడు ఎక్కడికి వచ్చినావయ్యా నువ్వు? వైకుంఠంలో ఉన్నావా, కైలాసంలో ఉన్నావా, భూలోకంలో? ఇక్కడికి రావాల్సినదే. నీకు ఏది కర్మిణః వినివర్తంతే, నీవు మళ్ళీ రావాల్సినది భూలోకానికి. నివర్తంతే ఉపాసకాః, ఉపాసన, దైవ ఉపాసన, భక్తి యోగము అనుకుంటూ ఉంటారే వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి లోకాలకు రావాల్సినదే. జ్ఞానినః న నివర్తంతే, జ్ఞానులు మళ్ళీ నా నివర్తంతే, రావాల్సిన అవసరం లేదు. అది ఈ మాట చెప్తోందండి, మ్రోగిస్తోందండి వేదాంత నిండిమము. మరి ఇప్పుడు మీకేం కావాలో చెప్పుకోండి. ఒక రకంగా మనకి ఇప్పుడు ధైర్యమేనండి, పర్వాలేదు, మనమంతా జ్ఞాన మార్గం అయిపోతున్నాం మనం. కాబట్టి మళ్ళీ మనం రావాల్సిన అవసరం లేదు. ఢంకా కొట్టి చెప్పచ్చు, ఢంకా కొట్టి. ఏంటండి కర్మలు చేస్తే వాళ్ళు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? కర్మ చేస్తే కర్మకు ఫలితం ఉంటుంది. పుణ్యం అయితే పుణ్య ఫలితం అనుభవించడానికి రావాలి. పాపం చేస్తే పాప ఫలితం అనుభవించాలి. మిశ్రమం అయితే 2 రకాలైనటువంటిది కాబట్టి ఏ మనిషి మాదిరిన పుట్టాలి. మరి జ్ఞానం చేస్తే ఎందుకు రావచ్చు? జ్ఞానం లభ్యమైతే, అంటే నేనే ఆత్మను అన్నది లభ్యమైతే పోయి వచ్చేది కాదు. నీవు శరీరంతో ఉన్నప్పుడే నీకు బంధం లేదు. మరి శరీరం లేనప్పుడే నీకు బంధం లేకపోతే ఇక్కడ పోవడం ఏంటి, రావడం? మరి ఈ శరీరము, ఈ మనస్సులు ఇవన్నీ సార్, ఇవి వాటి స్థానాన్ని పొందుతాయి. ఈ స్థూల శరీరం ఎలా ఏర్పడింది? స్థూల పంచభూతముల చేత ఏర్పడినది. కాబట్టి ఏమవుతుంది? స్థూల శరీరం అంటున్నామే, అది మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో పోతుంది. వేడి నుంచి వచ్చింది కాబట్టి ఉష్ణంలో పోతుంది. తేజస్సు లేదా వాయువులో కలిసిపోతుంది. తేమ, నీరు, రక్తంలో ఉంది నీరైపోతుంది. స్పేస్, గొంతులోను కడుపులో స్పేస్లోకి పోతుంది. అవునా ఏమండి? ఇక మరి అతి సూక్ష్మంగా ఉండేటువంటివి కొన్ని ఉన్నాయి కదా, అంటే అవన్నీ దేని నుంచి వచ్చే వాటిలో కలిసిపోతాయి. నువ్వు ఇక్కడే ముక్తి బాబు. ఇక మళ్ళీ మూట కట్టుకొని ఎక్కడికో పోయి మళ్ళీ ఎక్కడికో రావడం అట్లంతా ఏమీ ఉండదు నాయన జ్ఞాని అయితే. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసే పద్ధతి తెలుసుకో, అంతేగాని అది చెప్తున్నాడండి. ఇంకా చాలా చాలా గొప్పగా ఒక మాట, తిట్టుకోము శాస్త్రాన్ని. మనం ఏంది ఇట్లా రాసింది? పాడు శాస్త్రం, పాడు ఉపనిషత్తులు మాకు వద్దుపోయా, మేము పొద్దున్నే పోవాలి, ఈ బుద్ధు సోమవారం ఆడి పోవాలి కాదా, ఎక్కడికో కాళహస్తికో కైలాసానికో పోవాలా అంటూ ఉంటాం కదా. అనుకోండి పాపం మీరు. అదే తిట్టుకోకుండా ఉంటే చెప్తాను ఈ శ్లోకం, 38వ శ్లోకం చూడండి ఒక్కసారి ఏం చెప్పాడో. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అన్నాడండి కృష్ణుడు భగవద్గీతలో. నువ్వు ఏం చెయ్యాలనో ఏం చేయకూడదో నీ పాటికి నువ్వు నిర్ణయించుకోవడం కాదు కావలసినది, దానికంతా శాస్త్రం చెప్పింది. శాస్త్రం అంటే పెద్దలు చెప్పినారు. శాస్త్రం అంటే ఏంది? పెద్దలు ఎవరు? నాట్ సెంచరీ, ఎప్పుడూ అనాది
అందుకే వేదములు అపౌరుషేయములు అని ఒక మనిషి చెప్పింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అదే ప్రమాణం. ఏది శాస్త్రాలే ప్రమాణం. కనుక దాన్ని నేను నమ్మనంటావా? నువ్వు ఇదేని నమ్మవు. పోతా ఉండు, వస్తూ ఉండు అంతే. ఎవడొద్దనండి నిన్ను? నువ్వు పోతా ఉంటే ఎవడు వద్దనడు, సంతోషపడతాడు. ఇంకా ఒరే చాలా అదృష్టవంతుడు, బాగా పోతున్నాడు, బాగా వస్తున్నాడు అని. ఇక్కడ ఏం చెప్పాను చూడండి ఈ శ్లోకంలో. పురుషార్థత్రయావిష్టా పురుషాః పశవో ధ్రువం మోక్షార్థీ పురుషః శ్రేష్టః ఇది వేదాంతడిండిమః. పురుషార్థత్రయావిష్టాః పురుషా పశవో ధ్రువం. పురుషార్థములు 3. అసలు పురుషార్థములన్నీ 4. చతుర్విధ పురుషార్థములు. పురుషార్థములు అంటే జీవులు, మగవాళ్ళని కాదు, పురుషులని. ఎవరైతే నవద్వారే పురే దేహి, ఈ 9 రంధ్రములు కలిగిన ఇదొక పట్టణం. ఈ పట్టణంలో ఎవరైతే ఉంటారో వాడు పురుషుడు. అందరూ ఉంటారు, మగ, ఆడ, చీమ, దోమ అన్నిటికీ ఉంటాయి ఈ శరీరాలు. ఈ శరీరమే ఒక పురం. ఈ 4 అంటే పురుషులు సాధించవలసినది, జనులు సాధించవలసినటివి, వాటి లక్ష్యము 4 చతుర్విధ పురుషార్థములు. ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవే కదా, ఎంతోసార్లు వినింటారు మీరు. ధర్మము, అర్థం అంటే సంపద, 3వది కామం అంటే కోరిక, 4వది మోక్షం. ఇలా చెప్తుంది. కానీ శాస్త్రం నేనైతే నా ఆలోచనకు తప్పులు పట్టద్దండి. నా ఆలోచనను ఏం చెప్తానంటే, 1వది కామ, 2వది అర్థ, 3వది ధర్మ, 4వది మోక్ష. ఇలా నా ఉద్దేశం. తప్పులు పట్టండి, పట్టకపోండి. మామూలుగా అయితే ధర్మార్థ కామ మోక్షలు అంటారు. కానీ నా ఉద్దేశంలో కామము, అర్థము, ధర్మము, మోక్షం. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత కోరిక లేనివాడంటూ ఉండడండి. కోరికలు తీర్చుకోవడం కూడా సహజమే. నిష్కామమే లేదు. నీళ్లు తాగాలంటే కోరిక ఉండాలి, అన్నం తినాలంటే కోరిక ఉండాలి. కోరికలతోనే జరుగుతుంది అసలు నడక. నువ్వు నడిచి ముందు పోవాలంటే నీ కోరిక ఉంటేనే మనసులో అంతర్గతంగా. కాబట్టి కోరిక లేకుండా ఎవడు ఉండడు. కాకపోతే కోరికలు అదుపులో ఉంటాయి కొంతమందికి కోరికలే గుర్రాలైతే. 1వది కామం, కోరిక. ఈ కోరికలు తీర్చుకోవాలి అంటే ఏముండాలి? 2వది అర్థము, సంపద. అది ఏమైనా చెప్పండి, కొన్ని కోట్లనండి, కొన్ని రూపాయలనండి, కొన్ని వందలనండి, 10 రూపాయలనండి, ఇదంతా అర్థమే, సంపదే. లేదా 4 ఎకరాల పొలం అనండి, 4 కంపెనీల షేర్లనండి, 40 తులాల బంగారం, ఇదంతా సంపదే. కాబట్టి కోరికలు సాధించాలి ప్రతి ఒక్కడు. కోరికలు తీర్చుకోవడానికి అర్థము సంపాదించాలి. అయితే ఎట్లా సంపాదించాలి చెప్పాడు మనకు యోగ వాసిష్ఠ అని చెప్పారు మొన్ననే. ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం. 10 మంది నిందించనటువంటి కర్మ చేయవయ్యా రామా అన్నాడు. అది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్టంటే ఎట్ట సంపాదిస్తాం, టేబుల్ కింద చేతులు పెడతాం, ఇష్టం వచ్చినట్టు దోచేద్దాం. ఆ కాగ్ రిపోర్ట్ చూద్దాం ఒక్కసారి. ఎంతమంది ఎన్ని కోట్లు ఎవరు సొమ్మో దోచేసినారు, కోట్లు. అలా కాకూడదు. 10 మంది తప్పు పట్టకూడదు అన్నమాట. సరే, ఏదో 2వది అర్థం. ఈ కర్మార్థాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనిషికి కొంచెం వయసు వస్తానే ఒరే ఎట్లా బాగానే సంపాదించాం, కొన్ని కోరికలు తీరినాయి. మనం ఒకప్పుడు సైకిల్ కూడా దొక్కలేని వాళ్ళం, లాస్ట్కు కారు కొన్నాం, హెలికాప్టర్లు కొన్నాం. ఇంకా ఇంతేనా ఈ జన్మ? రేపు చచ్చిపోతే అందరూ పైకి పోతారంట కదా ఆ లోకాలకు. ఆడ మరి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకంగా ఉంటుందంట. స్వర్గానికి పోతే ఒక రకం, కైలాసానికి పోతే అక్కడ కేవలం వాళ్ళు నాట్యం చేసుకుంటూ ఉంటే వీళ్ళంతా శృంగి భృంగి నంది వీళ్ళంతా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఏం బాగలేదు, అంతా విభూతి పూసుకొని అంత గడ్డాలు పెంచుకొని ఉంటారంట.
మనకు స్వర్గం అయితేనే మేలు అని అలా ఆలోచిస్తారు ఏ లోకాలని. శాస్త్రం కూడా వాళ్ళకి తగినట్టుగానే చెప్పింది, నువ్వు ఈ పని చేస్తే ఆ లోకానికి పోతావు అని. కాబట్టి ఆ లోకానికి పోయే ప్రయత్నం చేయడానికి ధర్మకార్యాలు చేస్తాడు, అనేక ధర్మకార్యాలు. ఇంకా కాకపోతే ఒక పేరు పెడతాడు దానికి, ధర్మకార్యాలకి. ఎందుకు చేస్తున్నావు ఆ దానం అని అడగండి ఒక ఆయన్ను. ఆ దానం చేసి ఆయన్ని అడగండి. దానం చేస్తే మంచిదంట బాబు. ఏం మంచిది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమిటంట? ఆ పుణ్యలోకాలు. అర్థమైందా ఇప్పుడు? అన్నదానం చేస్తున్నానండి ఎంత వేల మందికి నేను ప్రతి సంవత్సరం. ఎందుకు బాబు? పుణ్యం అండి. ఎందుకయ్యా? ఏమి ఆ పుణ్యం రాకపోతే? ఆ పుణ్యం వస్తే మంచిదంట కదా, అక్కడికి పోవచ్చంట కదా. అది చూసారా? కాబట్టి ధర్మం అందుకు పనికొస్తుంది. కాబట్టి కామ, అర్థ, ధర్మ. ఇప్పుడు 4వది మోక్షం. మోక్షం అంటే ఇంతకుముందు చెప్పుకుంటమే, మళ్ళీ పునరావృత్తి లేనిది, తిరిగి రానిది, జన్మరాహిత్యమైనది, మళ్ళీ శరీరాన్ని దాల్చకుండా ఉండేది. అదే దాన్నే ముక్తి. మోక్షం అంటే బంధం లేకుండా పోవునది. అది ఇప్పుడు అర్థమైందండి. ఈ 4 పురుషార్థత్రయ విష్టాహ. ఈ 3 పురుషార్థములు మొదట్లో చెప్పుకుంటమే కదండి. కామము, అర్థము, ధర్మము, ఈ 3 చేసేటువంటి పురుషాహ, పురుషులు. పశవ ధ్రువం. ధ్రువం గట్టిగా చెప్తున్నానయ్యా, గట్టిగా. ఏ ఊరికే సల్లుగా చెప్పడం లేదు. ధ్రువం గ్యారంటీ. ఏంటి ఆ పురుషులు? పశవ, పశువులు, యానిమల్స్, జంతువులు. ఏమిట తిట్టినాడు ఆయన? వేదాంతంలో ఇలా కూడా తిడతారా కొడతారా? కట్టి తీసుకుని తరిమి కొట్టాలి ఒక్కొక్కడిని. పేరుకు సాధకులు. ఏం సాధించాలనుకుంటున్నాడు అర్థం కాదు, ఒకరు చెప్తే వినరు. కాబట్టి ఏం చేయాలి? పశవః. వీళ్ళు ఈ మానవులు పశువులు. చూసారా శ్లోకంలో ఏం చెప్పాడు? పురుషార్థత్రయమును సాధించుటకు మాత్రమే జీవించు మానవులు పశువులతో సమానము. పశువులంటే పాశము చేత బంధించబడునవి. ఏది పాశం అంటే బంధం. బంధము చేత బంధించబడతారంట ఈ 3. ఎవరు? పురుషార్థత్రయావిష్ట పురుష. ఈ 3 మాత్రమే సాధించాలనుకునేటువంటి జీవులు. ఈ మాట అంటే కొంచెం మీకు ధైర్యం వస్తుందా? ఎస్, మీకు ధైర్యం వస్తూ ఉంటే చాలా సంతోషం అండి. కనీసం మనం మార్గంలో ఉన్నాం అన్నదన్న ధైర్యం తెచ్చుకోండి. లేదు పరిగెత్తున్నారా పురుషార్థముల వైపు? ఉండాల్సిందే. పురుషార్థములు లేకుండా ఉండడం అని కాదు. ఇప్పుడు పురుషార్థములు లేకుండా ఉండడం అని కాదు, ఉండాల్సిందే. ఇప్పుడు పొద్దున్న ఇడ్లీ చేశారు. ఏం టిఫిన్ అంటే ఇడ్లీ. ఎవరైనా ఏమంటారండి? ఏం టిఫిన్ ఈరోజు అంటే దోశ అంటారు. చట్నీ అనరు, సాంబార్ అనరు. మరి ఇడ్లీ కాబట్టి ఇడ్లీని తెచ్చిపెట్టారనుకోండి మీకు ప్లేట్లో. ఏం టిఫిన్ చేశారు? ఇడ్లీ కాబట్టి ఇడ్లీ తెచ్చిపెట్టారనుకోండి, తినండి సార్. తినగలుగుతారా? చట్నీ అని చెప్పలేదే, సాంబార్ అని చెప్పలేదే. చెప్పవలసింది కాదు, అండర్స్టూడ్. అది నువ్వు అంతర్గతంగా అర్థం చేసుకోవాలి. ఇలాగే ఉంటుంది. అన్నీ వేదాంతమే కాదు, లౌకికంలో కూడా ప్రతి ఒక్కటి చూశారండి. ప్రతి ఒక్క విషయం అందుకే చెప్తూ ఉంటా, వాచ్యార్థమా లక్ష్యార్థమా అని. టిఫిన్ ఏం చేశారంటే ఇడ్లీ చట్నీ అనాలి కానీ ఇడ్లీ సాంబార్ అని కానీ ఏం చేసావు టిఫిన్ అంటే ఇడ్లీ అని చెప్తారు. ఎందుకు? ఆ మిగిలినవి అది చట్నీ కావచ్చు, ఎర్రగారం కావచ్చు, సాంబార్ కావచ్చు, కుర్మా కావచ్చు. అలాగే ఈ 3 చెయ్యకూడదని కాదు, ఎంతవరకు అవి అవసరమో, జీవితాలకు ఎంతవరకు అవసరమో అంతవరకే. కానీ ధర్మం మంచిది కదయ్యా అని ధర్మకార్యాలే చేస్తూ వచ్చావనుకో, ధర్మకార్యాల వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది.
పుణ్యం వస్తే ఆ పుణ్య లోకాలకు వెళతావు. క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి అన్నాడు ఆయన కృష్ణుడు పాపం భగవద్గీతలో. ఆ పుణ్యం అని ఇప్పుడు అన్నావో ఒక కాలములో ఒక పని చేస్తే కదా నీకు పుణ్యం వచ్చింది. కాబట్టి శాశ్వతము కాదు కదా. శాశ్వతము కాని పుణ్యం నీకు ఏమి ముక్తినిస్తుంది. కాబట్టి అక్కడ పుణ్యం అయిపోతూనే మళ్ళీ తిరిగి వస్తావు అన్నది. అలాగే పాపిష్టి పనులు చేస్తే పాపం అన్నావు. కాబట్టి పాపకార్యాలు చేస్తే పాపిష్టి లోకాలకు పోతావు, అది కూడా మళ్ళీ తిరిగి వస్తావు. అందువల్ల పుణ్యాన్ని ఏమన్నారు తెలుసా అండి? బంగారు సంకెళ్ళు అన్నారు, పాపాన్ని ఇనప సంకెళ్ళు అన్నారు. బంధమే కనుక అవలంబించవలసినది రెండో లైన్లో చెప్తున్నాడు, విందాం. మోక్షార్థి పురుష శ్రేష్ఠ. గుర్తుపెట్టుకోండి, పురుషార్థత్రయావిష్టా. పురుష పశువు వధధ్రువం కరెక్టే, వాళ్ళంతా ఆ ముగ్గురేమో పశువులు. ఇంక ఈడున్నాడు నాలుగోవాడు మోక్షార్థి, మోక్షమును కోరేవాడు. ఎట్లా చూడంట ఈ పురుషుడు? మోక్షార్థి పురుష శ్రేష్ఠ. బో టాప్ 1 అండి, శ్రేష్ఠుడండి. ఎవరు? మోక్షాన్ని కోరేవాడే శ్రేష్ఠుడు. ఇంకా పొందినవాడు ఏదే మోక్షాన్ని అంటే జీవన్ముక్తిని అంటే జ్ఞానాన్ని పొందినవాడు వాడు ఇప్పుడే బ్రహ్మ. వాని గురించి ఎందుకు చెప్తావు నువ్వు? బ్రహ్మవిత్ బ్రహ్మ ఇప్పుడు పొందాడు అనుకో, ఇప్పుడే జీవన్ముక్తుడు అతను. శరీరం ఉంటే ఉంటుంది, శరీరం ఉన్నప్పటికీ అతను ముక్తుడే. కనుక మోక్షార్థి, మోక్షమును కోరువాడు. నాకు మోక్షం కావాలి స్వామి, జన్మరాహిత్యం కావాలి స్వామి అని గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ఏమో చెప్తాడు మొదట్లో, నీ స్టాండర్డ్ అని తెలియదు కాబట్టి, బాబు నువ్వు రోజు సోమవారం రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించవయ్యా. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోర చెయ్యి. అంతేనా స్వామి? అంతేనా? అంతే. తర్వాత స్వామి నాకు అదంతా వద్దు, నాకు మోక్షమే కావాలి. ఎస్, నువ్వు కరెక్ట్ అయిన శిష్యుడివి. కాబట్టి మోక్షాన్ని కోరేవాడే శ్రేష్ఠుడటండ. కనుక ఇప్పుడు మన ఎపిసోడ్స్ ఎంతమంది వింటున్నారు? 10 లేక 12 మంది వింటున్నారండి ఈ రోజుకు. కొంతమంది చూస్తే 10M 10 మిలియన్లు, ఇంకా కొంతమంది చూస్తే 10K 10,000 మంది. మనకు 10 మంది చాలండి, చాలండి, చాలు. శ్రేష్ఠులు. మా గురువుగారు చెప్పేవారు, అవంతా కూరగాయల అంగళ్ళండి రాజుగారు. ఏవి? ఆ సుందర చైతన్యం వస్తే లక్షల మంది వచ్చినారు కదా స్వామి, మీరు పోతే ఉపన్యాసానికి 1000 మంది కూడా రాలేదు అన్నామనుకో. అవంతా కూరగాయల అంగళ్ళండి రాజుగారు, ఎక్కువ మంది ఉంటారు. మనది వజ్రాలు బంగారు అంగడండి, బంగారు వ్యాపారం, బంగారు దుకాణం అండి మంది. ఎక్కువ మంది రారు, కొనలేరు. చూశారండి. అయితే కొన్నవాడు ఒకడు ఇద్దరైనా కూడా కొన్నవాడు ధరించబడతాడు, అమ్మేవాడు లాభం ధరించబడతాడు. కుళ్ళిపోయేది లేదు సరుకు, ఈ సరుకు కుళ్ళిపోయేది లేదు. కనుక మోక్షార్థి పురుష శ్రేష్ఠ. మనకు భలే ధైర్యం అండి ఇప్పుడు ఈ 10 మందికైనా. మనం మోక్షాన్ని కోరి ఇంత గొప్ప గ్రంథాన్ని వింటున్నాం. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. చెప్పచ్చండి రామాయణం, నేను కూడా చెప్తాను. ఎప్పుడు నన్ను అడిగితే అంటే గర్వంగా కాదు, నేను ఎస్ఎస్ఎల్సి 1960లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయితే సంవత్సరం ఇంటి దగ్గర ఉంటే కొత్తపల్లి అయిన చోట మొత్తం లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశానండి ఆనాడే. మళ్ళీ పోయింది, వాటిపైన శ్రద్ధ పోయింది అనుకోండి తర్వాత. కాబట్టి అవంతా చెప్పచ్చు. ఏంటి అసలు ఫలితం కావాలి కదా, ఏం ఫలితం చెప్పండి. కాబట్టి మోక్షార్థి పురుష శ్రేష్ఠ ఇది వేదాంత డిండిమః. ఇది వేదాంత, ఇది ఇలాగా చెప్తున్నదండి వేదాంత డిండిమము. కాబట్టి ధైర్యం చేసుకొని చాలా జాగ్రత్తగా, మీకు తెలిసిన వాళ్ళ నుండి కొంత జిజ్ఞాసలు ఉన్నా మన రాజు అద్వైత సత్సంగం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. వాళ్ళకి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఒకనాడు కాకపోతే ఒకనాడు వింటారు.
అవి విన్నంత మాత్రంతో నాకు వచ్చేది లేదు పోయేలేదని కాదు, జిజ్ఞాస. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఇంత ఆశ అంటే నాకు కూడా ఎక్కడైనా సరేనండి, టౌన్లో ఇప్పుడు రాజంపేటలో నేనున్నాను, మీరు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, సార్ ఇక్కడ ఏ హోటల్ మంచిది సార్, బాగా భోజనం ఉండేదంటే చెప్తాను పలాందే అని. అవును కదా, ఎవరు అడగలేదు, ఎవరు చెప్పము, ఎవరు అడిగారు సార్ ఏ హోటల్ పోతే భోజనం బాగుందని చెప్తాం. అలాగే ఇది కూడా. కనుక ఇంకా ఈ విషయాన్ని దాటవేస్తున్నానా లేదు చెప్తున్నా చూడండి ఒకసారి. చాలామంది బహుశా తెలిసి ఉండదు. ఉపనిషత్తులు తెలుసు, ఉపనిషత్తుల పేరు వినే ఉంటారు, వినకపోతే అసలు సాధకుడు కాదు. కొన్ని అయినా కనీసం దశ ఉపనిషత్తుల్లోనైనా ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు చెప్పాడండి, నాయనా ఎట్ల స్వామి నా మోక్షానికంటే ముక్తికోపనిషత్తులో 108 ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తు అధ్యయనం చేయాలి రామా ఆంజనేయ అని చెప్తే మళ్ళీ అక్కడే చెప్తాడనమాట, నీవు వినడానికి అన్నీ కుదరకపోతే కనీసం దశ ఉపనిషత్తులన్నా చదవమంటాడు. ఈ 10 ఉపనిషత్తుల వల్ల కాకపోతే మాండూక్యం ఏకం ఏవ అలం, కనీసం మాండూక్య ఉపనిషత్తు అయినా చాలు అధ్యయనం చేయమంటాడు. అది వేదాల యొక్క గొప్పతనం. సరే, ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో ఇది గొప్ప ఉపనిషత్తు అండి. దాని పేరు బృహత్ అంటే గొప్ప ఉపనిషత్. అరణ్యకం పెద్దగా అడవి లాంటిది. ఈ ఉపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తులో 1వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం, 4వ బ్రాహ్మణంలో 10వది మంత్రం అంటూ దీన్ని గద్య భాగం. బృహదారణ్యకోపనిషత్తు అంతా వచనము, గద్యము, శ్లోకాలు కాదు. కొంచెం సింపుల్, త్వరగానే చదువుతాను, కొంచెం పెద్ద పారాగ్రాఫు. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మ అస్మి ఇతి తస్మాత్ తత్సర్వమభవత్ తద్యో దేవానాం ప్రత్యబుధ్యత స ఏవ తదభవత్ తదర్షీణాం తదా మనుష్యానాం తదైతత్ పశ్యన్ శిర్వామదేవః ప్రతిషేదే అహం మనురభవం సూర్యచ్చేతి తదిదమస్యే తర్హి య ఏవం వేద అహం బ్రహ్మాస్మీతి స ఇదం సర్వం భవతి తస్య హన దేవాచానాభూత్య ఈశతే ఆత్మా హేషాం స భవతి అత యోన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి న స వేద యదా పశురేవం స దేవానాం యదాహ వై బహవః పశవో మనుష్యః పుంజః ఏకమేకైక పురుషో దేవాన్ భునక్తి ఏకస్మిన్నైవ పశావా దీయమానే ప్రియం భవతి కిము బహుషు తస్మాదేషాం తన్న ప్రియం యదే తన్మ మనుష్య విద్యుః అన్నది. సరే, ఇక్కడే ఉంది, తద్భావం చదువుతానండి. ఇదంతా ఈ సంస్కృతం మనకు సరిగా నాకు రాదు, సరిగా చెప్తున్నాడండి. తాత్పర్యం చూద్దాం. ఉత్పత్తికి పూర్వం ఈ నామరూపాత్మకంగా కనిపించే విశ్వమంతా బ్రహ్మరూపమే. అంటే సృష్టిగా ఉన్నదే ఒక బ్రహ్మం. ఆ బ్రహ్మ నేను బ్రహ్మను అని తనను తానే తెలుసుకున్నాడు. అందుచేతనే అతడు అనంతుడైనాడు, సర్వస్వరూపుడైనాడు. అట్లే దేవతలు ఎవరెవరు తెలుసుకున్నారో వారంతా బ్రహ్మస్వరూపులే అయినారు. అంటే బ్రహ్మను గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళంతా బ్రహ్మలే. అట్లాగే ఋషులలోనూ మనుష్యులలోనూ బ్రహ్మను పై విధముగా నేనే బ్రహ్మను అని తెలుసుకున్నవారు బ్రహ్మస్వరూపులైనారు. చూడండి ఆధారం, బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి, బ్రహ్మను తెలుసుకున్న బ్రహ్మే. వామదేవ మహర్షి ఆ తత్వాన్ని ఆత్మభావంతో చూస్తూ తెలుసుకున్నాడు. ఏమన్నాడు ఆయన? నేనే మనువును, నేనే సూర్యుణ్ణి అని. ఈనాటికి కూడా నేనే బ్రహ్మను అని తెలుసుకున్నవాడు, ఇప్పటికి కూడా నేనే బ్రహ్మను తెలుసుకున్నవాడు ఈ తత్వ విజ్ఞానం వల్ల సర్వస్వరూపుడైన బ్రహ్మమే అవుతాడు. అటువంటి తత్వవేత్తను దేవతలు కూడా మించి లేరు. ఇంకెవరు లేరు. దేవతలంతా ఆయన విష్ణు రామ కృష్ణ గోవింద నారాయణ గోవింద ఇంకా ఇంత. అటువంటి వాణిని దేవతలు కూడా పరాభవించలేరు. ఎందుచేతనంటే
అతడు ఆ దేవతల ఆత్మయే అయినాడు కాబట్టి. ఎవరు? ఆత్మను తెలుసుకున్నవాడు. బాగుంది. అలా కాకుండా ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అదే చెప్పింది ఆ సంస్కృతంలో కూడా, యో అన్యాం దేవతాం ఉపాస్తే అన్యోహం అస్మీతి నస వేద యథా పశు ఏవం చెప్తా తాత్పర్యం. ఇక్కడి నుంచి చూడండి ఏమండి, నేను పూజించే దేవుడు వేరు నేను వేరు అని భావించి తన ఆత్మ కంటే వేరైన దేవతలను ఉపాసన లేదా పూజించేవాడు అజ్ఞానం వల్ల పరమార్థమైన తత్వాన్ని తెలుసుకోలేడు. ఇటువంటి భేదదర్శిని, భేదాన్ని చూచేవాడు. ఏం భేదం? జీవుడు వేరు దేవుడు వేరు జగత్తు వేరు నువ్వు వేరు నేను వేరు అనే భేదాన్ని వాడు బరువు మోసే పశువుతో సమానము. చూడండి, యథా పశు ఏవం, చూడండి, యథా పశు ఎంత పశువులతో సమానము. లోకంలో అనేక పశువులు బరువును మోస్తూను ఇతర విధాలుగాను మానవులను పోషించినట్లే ఈ భేద దృష్టి గల ఉపాసకులు లేదా భక్తులు హవిష్య అన్నాలు ఇస్తూ దేవతలను పోషిస్తూ ఉంటారు. లోకంలో అనేక పశువులు ఏం చేస్తున్నాయి? వ్యవసాయం చేస్తున్నాయి, బరువులు మోస్తున్నాయి, ఎద్దుల బండికి పోతున్నాయి, దున్నడానికి పోతున్నాయి. ఇలాగే ఈ భేద దృష్టి ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తెల్లవారు లేస్తానే నైవేద్యాలు, టెంకాయలు, మంటలు, ఆ మంట వేసి అది సెలిమంట కాదు ఏమంటే హోమం, ఆ హోమంలో నెయ్యి వేస్తూ తర్పణాలు వదులుతూ ఉంటారే, అలా పోషిస్తూ ఉంటారట వాళ్ళను. మనను పోషించే పశువు ఒకటి తప్పించుకుపోయినా, మనకు బాగా పాలు ఇస్తుంటుందండి లేదా వ్యవసాయం చేస్తూ ఉంటుందండి, అది మన ఇంట్లో ఉంచి తప్పించుకోపోయిందనుకో, పోయినా అపహరింపబడ్డా, ఎవరో దొంగలు దోచుకొని పోయినారు, మనం బాధపడతాం కదా. అట్లాగే తమను పోషించే మానవులు ఎవరిని? ఆ దేవతలు. వాళ్ళ ఉద్దేశంలో దేవతల దృష్టిలో ఎవరు? పశువులు. మానవ ఆ మానవులు తప్పించుకోపోతే, వీళ్ళు జ్ఞానాన్ని పెంచుకొని తప్పించుకోపోయినారనుకో, జన్మ లేకుండా ఇంకా మనకు కనపడకుండా, అంటే వాళ్ళంతా కూడా అభేద దృష్టితో బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందితే ఈ మానవులు తమకు ఈ విధమైన హవిష్య అన్నాలు ఇచ్చి పోషించేవారు లేక దేవతలు కూడా బాధపడడం సహజమే కదా. మన ముక్తిని పొందిపోతే దేవతలకు తెగ బాధంట. అందువల్ల నువ్వు ఎంతెంత పెట్టే కొద్దీ వాళ్ళకి భలే సంతోషం, ఎన్నెన్ని పాలు ఇచ్చే కొద్దీ మన ఎనుముకు గడ్డి బాగా పెడతాం, బాగా పాలన్నీ లాగేస్తాం, అమ్ముకుంటాం, ఆహా మా ఏనుము, ఓహో మా ఏనుము, మా గేదె అనుకుంటూ ఉంటాం. అలాగే నువ్వు ఎంతెంతగా తెల్లవారి లేచినంచి హోమధామాలు, అన్నాలు, ఆహారాలు, సంతర్పణలు పెట్టే కొద్దీ ఆ దేవతలు వీడిగా పోకూడదబ్బా, తప్పించుకొని మన ఇంట్లో నుంచి వీడిగా మోక్షం రాకూడదబ్బా, వస్తే మళ్ళీ వాడు పెడతాడు మనకు, వీడిని ఎక్కడికి పంపించుకోదు, ఇక్కడనే ఉండాలా, వాడు కలకాలం ఇక్కడే ఉండాలా, మనకు రోజు హోమం చేయాలా, నెయ్యి పొయ్యాలా, మంచి మంచి పులిహోరాలు దద్దోజనాలు పెట్టాలా అని అనుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు మన గేదెలను, మన ఆవులు పోతే ఊరికే ఉంటామా? కాబట్టి అందుచేతనే మానవులు తత్వజ్ఞానులై ఆత్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మస్వరూపులు అవడం దేవతలకు ఇష్టం ఉండదు. ఏంటండి ఈ ఉపనిషత్తు ఇలా రచించింది? నేను చెప్పేది కాదండి, మీరు వెతకండి. చెప్పే 1వ అధ్యాయంలో ఉంది, ఇది 4వ బ్రాహ్మణంలో. ఏ ఉపనిషత్తు? బృహదారణ్యక ఉపనిషత్తు. ఏమండి, కాబట్టి ఏదో చేస్తున్నాం పెడుతున్నాం అన్నది కాదు, శాస్త్రం ఆధారం కావాలి, శాస్త్రం ఆధారంగా ఉండాలి. శాస్త్ర ఆధారంతోనే మనం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్పుకున్నాం కదా, దాన్ని మనం పాటించి
మనం కడతేరాలంటే ఏంటో చేస్తూ రావాలి. అంతేగాని తెల్లవారుదాన్ని నైవేద్యం పెట్టావా ఎవరికి ఎవరు పెడుతున్నారు నైవేద్యం అయినా అనుకుంటారని చూడండి. మరి పైన దేవతలు ఉన్నారు కదా అని కదా నువ్వు పెడుతున్నావు. కాబట్టి దేవతలు ఉన్నారని నువ్వు పెట్టేటప్పుడు ఆ దేవతలంతా కూడా నీకు అలాగే చేస్తారు. అందువల్ల నువ్వు గుర్తుపెట్టుకో బాగా. ఏం గుర్తుపెట్టుకుంటావు? సమానంగానే ఉండాలి, భ్రాంతికి అని లేదు. సమానంగా లేదు, నీకు వచ్చిన నష్టం ఏమయ్యా? ఎవరు నువ్వెవరు దాన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ చెప్పాడు చూడండి ఒకసారి, శతశ్లోకి అనే గ్రంథంలో శతశ్లోకి చూడండి. స్వీకుర్వన్ వ్యాఘ్రవేషం స్వజఠరభృతయే భీషయన్యచ్చ ముగ్ధాన్ మత్వా వ్యాఘ్రోహమిత్థం సపరవసు ముఖాన్ బాధతే కిన్ను సత్వాన్ మత్వా స్త్రీవేషధారీ స్త్రహమితి కురుతే కిం నటో భర్తురిచ్ఛాం తత్వచారీర ఆత్మా పృథగనుభవతో దేహతో యక్ష సాక్షి. ఒకడేం చేశాడట, కడుపు నింపుకోవడానికి అంటే బ్రతకడానికి వాడు ఒకడు వ్యాఘ్రవేషం పులి వేషం వేశాడటండి. పులి వేషం వేసి వాడు ఏం చేస్తున్నాడు, భృతయే భీషయన్ యచ్చ ముగ్ధాన్, బ్రహ్మాండంగా భీషణంగా గర్జిస్తున్నాడు, భయపెడుతున్నాడు అందరినీ. అక్కడ ఉండేవాళ్ళని వేషం వేసుకొని అందరిని హో హో అని భయపెడుతున్నాడండి. వాడు ఎంత భయపెడితే మాత్రం వాడు పెద్ద పులి అగునా? పులి వలె అతడు మానవులను కానీ పశువులను కానీ హింసించగలుగునా? అలాగే ఇంకా మత్వా స్త్రీ వేషధారి, ఒకడు ఆడవేషం వేసుకున్నాడటండి, లేడీ పోషన్, జనులను మోహింపజేస్తున్నాడు, బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నాడు, పక్కన ఉండే మంచి యువకులైన మగవాళ్ళను బుగ్గలు గిలుతున్నాడు, చెవులు గిలుతున్నాడు, ముక్కు గిలుతున్నాడు, భుజాలు గిలుతున్నాడు, వాడంతా ఆడవేషంలో. అంత మాత్రాన ఆడవేషంలో కదా, వాడెవడో ఒక అల్లరుడు, ఏమనుకోవద్దండి, ఆ అల్లరి వాడు ఏం చేశాడు తెలిసిన, ఆ అమ్మాయి కాదు, అమ్మాయి వేషంతో అబ్బాయిని అట్లా కన్ను గీటి రాత్రికి వస్తావా అన్నా అంట. అంత మాత్రంతో ఆ ఆడవేషం వేసిన మగవాడు ఇతడి యొక్క రాత్రికి ఆనందాన్ని ఇవ్వగలుగుతాడండి? ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. అలాగే ఎంత గొప్ప శ్లోకమో చూడండి. ఇట్లాంటివి కూడా శాస్త్రాల్లో ఉంటాయండి. కేవలం ఆంజనేయ స్వామి గరుత్మంతుడు వీళ్ళే కాదండి, సుఖపెట్టగలుగుతాడా? అలాగే ఇప్పుడు వీడే కదా జీవాత్మ అంటున్నాం కదా, ఆత్మే కదా. ఈ ఆత్మ ఏం చేసింది తెలిసినా, ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించిందండి. వాడట పులి వేషం, స్త్రీ వేషం వేసినాడో వీడు కూడా ఈ శరీరం అనే వేషం వేశాడండి. ఈ వేషముతో ధరించి తాను దేహమేనని భావించాడండి. వాడు భావించలా, నేను పులిగా కదా వాళ్ళందరినీ భయపెట్టడం, ఎగరడం. ఈ అమ్మాయి వేషం వేసినాడు అంతా అమ్మాయిగానే కదా, అంటే ఏంటి, ఆ అమ్మాయినే నేనని కదా వాడు డ్యాన్స్ అన్నీ చేసింది, అబ్బాయినేనా? అలాగే శరీరాన్ని ధరించి ఈ శరీరమే నేను అనుకున్నాడు అనుకోండి, పోనీలే అనుకున్నంత మాత్రాన చూడండి, అబ్బా ఈ ఆత్మ ఆ దేహం అగునా, అనాత్మ అగునా అన్నాడండి. క్వశ్చన్ మనకే వదిలిపెట్టాడు. నువ్వు ఎంత వేషం వేసుకున్నా నువ్వు శరీరం ఎలా అవుతావు, వచ్చింది ఉంది పోతుంది. అది వాడు వేషం వేసుకున్నాడు, తర్వాత లోపల రూమ్లోకి పోయినాడు, వేషం తుడుచుకున్నాడు, వాడు మగవాడే. వాడు పులి వేషం వేసుకున్నాడు, పులి వేషం తీసేసాడు, వాడు ప్యాంటు చొక్కా వేసుకున్నాడు, వాడు మగవాడే. ఇది అర్థం చేసుకోవాలి. ఈ శరీరం వచ్చింది మనకు, ఈ శరీరంతో వేషాన్ని తగిలించి నడుచుకోవద్దు. ఉన్నాం, పిల్లవాడిగా ఉన్నాం కాబట్టి తల్లిదండ్రి చెప్పినట్టు వేషాలు వేసాం, మాట్లాడినాం. వయసు వచ్చేసింది, పెండ్లం చెప్పినట్టు మాట్లాడినాం. ఏమండి ఎక్కడ పోయినది సేపు దబాయించింది, తలకాయ ఉంచినావు, ముసలేని అయిపోయినావు, అక్కడ తగినట్టు వేషం వేసావు, తర్వాత వేషాన్ని తీసేసావు.
ఏం బాధ ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటో చెప్పు. నువ్వు వచ్చిన బాధ ఏంటంటే వేషమే నేను. ఈ భావాలను దయచేసి చెప్తున్నా మిత్రులారా, ఈ భావాలను తలకెక్కించుకోండి. అంటే మీరు చాలామంది యూట్యూబ్లోనూ వాటిల్లో ఉపన్యాసాలు వినింటారు, కానీ నేను అనుకుంటున్నా ఇటువంటి విషయాలను ఎవ్వరు చెప్పి ఉండరు, ఏదో చెప్తూ ఉంటారు అంతే. మనం చేయవలసిన పని మన సాధన ఏంటో, ఎలా తప్పించుకోవాలనో, ఈ మృత్యువు నుంచి ఎందుకు భయపడకుండా శరీరం పోతూ ఉంటే మనం గమనించే వాళ్ళగా ఎలా ఉండాలనో, శరీరం పోయిన తర్వాత మన స్వరూపం ఏమిటో, అసలు ఉన్నప్పుడు కూడా శరీరం ఏమిటో, నేనేమిటో, ఇది కదా కావాల్సింది. ఆధ్యాత్మ విద్య అంటే ఇదేనండి, ఇదే. ఏదేదో చెప్తూ చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా చాలా విన్నా. అలా కాకూడదని నా ఉద్దేశం. ఇక మీరు నన్ను గురించి అన్నిదా ఏం తిట్టుకున్నా నష్టం లేదు, విన్నా నష్టం లేదు, నాకు వచ్చే లాభం లేదు, నష్టము లేదు. అయితే కొంతమంది అయినా శ్రేష్ఠ మనుషులైతే అప్పుడు నేను చాలా సంతోషపడతానండి. ఒరే కనీసం నేను చెప్పే మాటలను ఒక 5-6 మంది విన్నా కూడా వీళ్ళు శ్రేష్ఠులైనారే. ఇంతకుముందే చెప్పుకుంటాం కదా, ఎవరు శ్రేష్ఠులు? ఎవరండి? మోక్షం కోసం మోక్షార్థి, మోక్షం కోసం కష్టపడేవాళ్ళు శ్రేష్ఠులు. అంతేగాని ఇంకా ఏదో మిగిలినటువంటి ఆ 3 ధర్మార్థ కామాలను పెట్టుకొని ఉండే వాళ్ళంతా వాళ్ళు కాదు. కనుక అంత మాత్రమేనా సంతోషం కలుగుతుందండి. ఈ భావన మనం బాగా కొని తెచ్చుకోవడం కాదు, కొనే ఉంది, మన తలకాయలకి తెచ్చుకోవాలి. తలకాయలకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఏమున్నదో అది శ్రద్ధగా వినాలి. వినిందాన్ని ఏం చేయాలి? తర్కించుకోవాలి. మీరు ఊరికే ఉన్నప్పుడు, పని చేసేటప్పుడు వద్దండి. పని చేసేటప్పుడు చేయమనేది కాదు, అదంతా సాధన, అదంతా ధ్యానము, నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, శుద్ధానువిద్ధ సమాధి, దృశ్యానువిద్ధ సమాధి. బట్ ఏం సార్ ఇవన్నీ మేము కూడా తెలుసుకోవాలా? ఏమొద్దు, తెలుసుకున్న వాడిని నేను చెప్తున్నా, అనవసరం. ఇవన్నీ ఏం సమాధిలో అయిపోతావయ్యా నువ్వు అసలు శరీరమే కాదనుకుంటూ ఉంటే, ఈ శరీరమే నువ్వు కాదు. సత్యం 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 పునః సత్యం. ఇంకా నేను ఒక మాట కూడా చెప్పలేను. ఆలోచించి చూడండి ఒకసారి. కానప్పుడు ఈ శరీరంతో నేను యోగా చేస్తాను, ఈ శరీరంతో నువ్వు కాని దాంతో చేస్తే నీ స్వరూపం ఏమిటో అర్థం కాకుండా. కాబట్టి ఇంతటితో ముగించి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.